అసెంబ్లీ సమావేశాల్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రజలకు రోడ్లు వేస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. అయితే 15 నెలలు గడిచినా ఇప్పటికీ రోడ్ల పరిస్థితి దారుణంగానే ఉందని ఆయన విమర్శించారు. రోడ్లు ఎప్పుడు వేస్తారని ప్రజలు తరచుగా అడుగుతున్నారని, బయట తిరగడమే కష్టమవుతుందని స్పష్టం చేశారు. గౌరవ మంత్రి గారిని దాని మీద మా తాడేపూడడానికి 10 కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. కాంట్రాక్ట్ ని పనిచేయమని అడిగితే మాకు పాత బిల్లు ఇస్తేనే చేస్తాం, లేదా నేను చెయ్యం, లేదా మీరు గట్టిగా మాట్లాడితే మేము ఆత్మహత్య చేసుకుంటాం అనే పరిస్థితిలో కాంట్రాక్ట్ ఉన్నారు అధ్యక్ష. కాబట్టి దయచేసి గౌరవ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పి ఏదో నిధుల్ని కొంత బిల్స్ అని ఇస్తే రోడ్లు మొదలు పెట్టిస్తే మనం బయటికి వెళ్ళి తిరగడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇవాళ మన ఇంటింటికి తిరగాలంటే మీరు వచ్చే రోడ్లు వేస్తారని మీకు ఓట్లు వేసాం, మీ డ్రైన్లు కడతారని ఓట్లు వేసాం, అయినా మీరు పాత పద్ధతిలో ఉన్నారు, సంక్షేమ ఆలో చేశారు కదని సమాధానం మనకు ఎదురవుతుంది అధ్యక్ష. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దయ వల్ల మరి ఈ రోజు వరకు సంక్షేమంలో మేము ఎక్కడా కూడా తలదించుకోవట్లేదు. కానీ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, రోడ్లను కూడా మనం అభివృద్ధి చేయడానికి సహకరించాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. మీ ద్వారా మరి త్వరితగతిన మరి రోడ్లు కొంత బిల్లులుగా చెల్లిస్తే ఆ కాంట్రాక్టర్లో పని చేయించుకుని రేపు పొద్దున్న రోడ్ల మీద తిరిగి మనం చెప్పుకోవడానికి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పలానా రోడ్లు వేసాం, పలానా బిజ్జీలు కట్టామని చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి స్పీకర్ గారి ద్వారా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష, ఒకవేళ రోడ్లు ఏమైనా వేస్తారా, మొదలు పెట్టిస్తారా, ఆ బిల్లు వాళ్ళకి ఏమైనా ఇస్తారా అని చెప్పి ఈ సభాముఖంగా మంత్రి గారు నేను అడుగుతాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. ఇప్పుడు ఆర్థికంగా మన ఇబ్బందులు ఉన్నాం అధ్యక్ష, అయినప్పుడు కూడా మనం సంక్షేమం ఎలా చేస్తామో అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రోడ్లు మనం చేసుకోకపోతే అధ్యక్ష చాలా ఇబ్బంది పడే పరిస్థితి, ప్రజలు కూడా మనకి వ్యతిరేకత అవుతా ఉన్నారనే విషయాన్ని సభ ద్వారా మరి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని దాని మీద మా తాడేపూడడానికి 10 కోట్లు శాంక్షన్ ఇచ్చారు అధ్యక్ష. కాంట్రాక్ట్ ని పనిచేయమని అడిగితే మాకు పాత బిల్లు ఇస్తేనే చేస్తాం, లేదా నేను చెయ్యం, లేదా మీరు గట్టిగా మాట్లాడితే మేము ఆత్మహత్య చేసుకుంటాం అనే పరిస్థితిలో కాంట్రాక్ట్ ఉన్నారు అధ్యక్ష.